జోగి రమేష్ గారు వచ్చి ఇందాక మాట్లాడుతాను ఏమంటున్నారంటే మేము మళ్ళీ వస్తే ఈసారి రాధాకృష్ణ గారిని ఉరికించి కొడతామని చెప్పి మాట్లాడుతున్నారు. సో అదే విధంగా గతంలో ఇదే సాక్షి డిబేట్లో కేఎస్ఆర్ గారి డిబేట్లో కూర్చోబెట్టి అమరావతి మహిళల్ని వేశ్యలతో పోలిస్తే ఆ రోజు ఎక్కడా కూడా ఇంత భయంకరమైన నిరసన చేయాల. వాళ్ళు చట్టబద్ధంగా వెళ్ళారు, మాట్లాడారు, అక్కడ కోర్టు శిక్ష. అదే విషయం మళ్ళీ అంబటరాంబాబు చెప్తున్నాడు సేమ్ అదే కేఎస్ఆర్ డిబేట్లో చెబుతూ ఖచ్చితంగా మేము అప్పుడు కూడా మాట్లాడాం అంటే వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సో వాస్తవానికి ఇక్కడ నేను అనుకుంటున్న వ్యూహం ఏంటంటే ఇక్కడ అమరావతి గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసి చట్టబద్ధత వచ్చిన తర్వాత ఈ సంబరాలని ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా చూడకూడదని ఈ యొక్క వక్రీకరణ జరిగిందా అని చెప్పేసి అంటే మీరేమంటారు? ముందుగా ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాడిని నేనైతే ఖండిస్తున్నాను. సత్యమూర్తి గారు వివరంగా చెప్పారు. నేను కొన్ని విషయాలు పంచుకుంటా. జగన్మోహన్ రెడ్డి నాయన రాజశేఖర్ రెడ్డి బుల్డోజర్లు పంపించాడు ఏబిఎన్ మీదకి. బుల్డోజర్లు వెనక్కి వచ్చినాయి. రాధాకృష్ణ ఒక్కడికి కూడా వెనక్కేయాల. రెట్టించిన ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలు రోజు ఎండగట్టాడు. ఏమి వెనకడిగేయాల. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కనీసం వాళ్ళ పత్రికకి ప్రకటనలు ఇవ్వకపోయినా ఎక్కడా కూడా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడం కానీ నా పత్రికల ప్రకటనలు ఇవ్వటం అని కానీ ఎక్కడ అడగకుండా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ ప్రసార మాధ్యమంలో డిబేట్ల ద్వారా ఉదయం పూట సాయంత్రం పూట అలాగే ప్రతి విషయాలని రచ్చబండ ద్వారా రఘురామకృష్ణరాజు గారి ద్వారా ప్రజలకి విడమర్చి చెప్పే దాంట్లో సింహభాగం ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు వచ్చినా వాళ్ళ నాన్న అధికారంలో ఉండి అధికారానికి అడ్డం పడే వాళ్ళని ఏ విధంగా చేయాలని అన్నీ చేసినా, పరిటాల రవి గారిని మిగిలిన వాళ్ళని ఏం చేయాలని అన్నీ చేసినా కూడా రాజశేఖర రెడ్డిని చూసే భయపడిన వ్యక్తి రాధాకృష్ణ గారు. అలాగే నిన్ను చూసి భయపడలేదు, నాకు వ్యాపార ప్రకటనలు ఇవ్వమని చెప్పి నీ దగ్గరకు వచ్చి మాట్లాడలేదు. రెండవది వాళ్ళ దౌర్జన్యానికి వచ్చారని మీరైతే భావిస్తున్నారా? అంత ధైర్యం ఉందా వాళ్ళకి? ఏం సత్యమూర్తి గారు, అందుట్లో ఒక్కడన్నా ధైర్యవంతుడు ఎవరన్నా ఉన్నాడా? ఇక్కడ మీరు అన్నట్టు ఒక మాటకు నేను ఏకీభవిస్తా. ప్రస్తుతం అమరావతికి చట్టబద్ధ ఏర్పడింది, ప్రజలందరూ సంతోషాల్లో ఉన్నారు, ఆ సెలబ్రేషన్స్లో ఉన్నారు. దీన్ని ఏదో విధంగా డైవర్ట్ చేయాలని చెప్పని మావిగన్నని మతి లేని వాళ్ళు, మనసు లేని వాళ్ళు, మూర్ఖులు అందరూ కలిసి ఆ పార్టీలో ఉన్నారు. కాబట్టి రాధాకృష్ణ గారు మాట్లాడిన దాంట్లో అంటే అమ్మాయి వ్యాఖ్యానంలో కావచ్చు, ఆ రాతల్లో కావచ్చు, సత్యమూర్తి గారు అయితే వివరంగా చెప్పారు. పందిని చూసి నందిని అన్నా కూడా చప్పట్లు కొడతారు, అదే అంటారు వాళ్ళు. అలాగే తల్లి గురించి కావచ్చు, లేదంటే సతీమణి గురించి కావచ్చు, చెల్లెలు అన్నా కూడా నమ్మి మీరు మళ్ళీ పెళ్లి చేస్తారా అంటే దాని అర్థం ఏంటి? ఈరోజు అమరావతిని చట్టబద్ధ ఏర్పడిన తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు కదా, 151 స్థానాలు వచ్చిన మీరు ఎంతో కొంత కేంద్రం సహాయ సహకారాలు ఉన్నా కూడా అంగుళం కూడా అమరావతి నుంచి కదిలించలేకపోయాడు కదా, రేపు వచ్చి ఏం చేస్తాడు? మావిగన్ అనేది అతను తీసుకొచ్చిన మాట. ఈరోజు దీని గురించి పక్కదోర బళ్లించడానికి కూటమి శ్రేణుల్ని దాని మీద ట్రోల్ చేసుకునే విధంగా ఈ అంశాన్ని పక్క తీసుకెళ్ళి అతని గురించి మాట్లాడుకునే విధంగా అతను చేసిన దానికి వాళ్ళు ట్రాప్లో పడ్డారు వీళ్ళు. ఏ సత్యమూర్తి గారు, ఇప్పుడు అమరావతి ఈరోజు చట్టబద్ధ ఎందుకు ఏర్పడిపోయింది? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విన్యాసాలు ఏంటి? అతను చేసినటువంటి అరాచకం ఏంటి? 5 సంవత్సరాలు ఏం చేశాడు? వచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? ఎంత పెట్టుబడులు వస్తున్నాయి? ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు? వీటి గురించి మాట్లాడుకునే అవకాశం లేకుండా దాని గురించి వీళ్ళు ట్రోల్ చేసి వీళ్ళు కార్యకర్తలు కూడా దాని మీద ఎగబడిపోయి అతను మాట్లాడిన దాన్ని ప్రచారం చేసి అతనికి ప్రచారం కల్పిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పాడు కదా రాధాకృష్ణ. రాసిన దాంట్లో అది కూడా ఉంది కదా. అంటే ఇప్పటి వరకు మీరు గమనిస్తే అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి ఉన్నా అది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అప్పుడు వేరే వాళ్ళ చేతుల్లో ఉండేది.
కేఎల్ ప్రసాద్ గారి చేతుల్లో. ఆ తర్వాత ఈనాడు మొట్టమొదటి కూడా కాంగ్రెస్కి వ్యతిరేక భావజాలంతో తప్పుల్ని, అంటే వ్యతిరేక భావజాలం ఉన్నా కూడా ఎట్ట పడితే అట్లా మాట్లాడేవాళ్ళు కాదు, తప్పుల్ని ఎత్తి చూపుతూ మాట్లాడేవాళ్ళు. రామారావు గారి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆవశ్యకత గురించి, రామారావు గారు ముఖ్యమంత్రి కావాల్సిన విషయాల గురించి ఈనాడు బాగా భుజం మీద చేసుకుంది. అయినా సరే రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాలు తప్పు అని చెప్పని ఎండగట్టింది ఈనాడు. ఏం సత్యమూర్తి గారు మీరు దాంట్లో చేసినట్టు విమర్శించింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. అప్పుడు అన్నగారిని, రామారావు గారిని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏదన్నా విషయాల్లో పొరపాటు జరుగుతూ ఉంటే, ఇలా నిర్ణయాల్లో ఏదైనా తప్పులుంటే ఏకి పారేస్తూ ఎండగొడుతున్నది కూడా ఈ రెండే కదా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ఇప్పటికి స్టిల్ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి వీళ్ళన్నిటినీ విమర్శిస్తూ పచ్చ పత్రికలు అని చెప్పని వీళ్ళని ముద్రేసి చేసినా కూడా వీళ్ళు దాని గురించి పట్టించుకోకుండా అతని వార్తలను ప్రముఖంగానే వేసేవాళ్ళు కదా. తెలుగుదేశం ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగొడుతూనే ఉన్నారు కదా. ఏ రోజైనా సాక్షి దినపత్రికలో కావచ్చు, ప్రసార మాధ్యమంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఫలాని తప్పు చేశాడని ఇంతవరకు మీరు ఎప్పుడన్నా చూసారా? దేంట్లో అయినా సరే వాళ్ళు పాత్రికేయుల యొక్క గొప్పతనం గురించి, పాత్రికేయ విలువల గురించి, పత్రికలు ఎలా నలపాలి, ప్రసార మాధ్యమాలు ఎలా రన్ చేయాలని చెప్పని వాళ్ళు చెబితే ఇనే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారా? వాళ్ళ చేత చెప్పించుకునే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారా? ఎంప్లాయీస్ పెట్టిన భిక్ష మీ సాక్షి దినపత్రికను ప్రసార మాధ్యమాలు నడుస్తున్నాయి అంటే ఈ లెక్కన ఎన్నిసార్లు మీ మీద దాడి చేయాలి, ఎన్నిసార్లు కేసులు పెట్టాలి? సో అయితే ఇంతకుముందు అంబటి రాంబాబు కూడా ఒక ప్రెస్ మీట్ ఏదైతే కేఎస్ఆర్ డిబేట్లో కూర్చొని వాస్తవానికి ఈ మాట అన్నందుకు ఏబిఎన్ మూసేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది అతను మాట్లాడే దాని గురించి మనం కనుక మాట్లాడుకుంటా ఉంటే ఈ మధ్యకాలంలోనే అసలు ఎన్నిసార్లు ఎన్ని మాట్లాడాడు, తిరుమల తిరుపతికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల గురించి ఎంత ప్రశంసించాడు, ఆ తర్వాత వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అందుకని ఇందాక నేను చెప్పాను మీకు, మూర్ఖులు, మతి లేని వాళ్ళు, మెంటల్ వాళ్ళు తప్ప ఎవరున్నారు ఆ పార్టీలో చెప్పండి? వాళ్ళ గురించి అంత తక్కువ మాట్లాడుకుని అంత మంచిది నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి, 5 సంవత్సరాల్లో చేసినటువంటి వాళ్ళ అరాచకాలకు సంబంధించిన వాళ్ళ శిక్షలు వేసే విషయంలో గురించి వీళ్ళు శ్రద్ధ పెట్టి వారానికి 2 రోజులు రాజకీయం గురించి చర్చిస్తూ ఉంటే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతాయి. ఇందాక నేను అన్నట్టు వాళ్ళకి ఏబిఎన్ ప్రసార మాధ్యమాలకు సంబంధించి కార్యాలయం మీద దాడి చేసే ధైర్యం కానీ తెగింపు కానీ ఒకడికి లేదు దాంట్లో. ఆ సాక్షి వీళ్ళందరూ వచ్చినప్పుడు, వాళ్ళ అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి ప్రసార మాధ్యమాల వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడటానికి, వీరంగం సృష్టించడానికి పనికొస్తారు తప్ప ఈ పోటుగాళ్ళందరూ వాళ్ళ సొంత ఊళ్ళు వదిలిపెట్టి, సొంత నియోజకవర్గాలు వదిలిపెట్టి హైదరాబాద్ రావాలా? అంటే హైదరాబాద్ తప్ప ఇంకెక్కడ వాళ్ళ కార్యాలయాలు లేవా? ఇక్కడ కొంత ఆడివిడిగా ఉంటుంది. ఇక్కడ ఏదో చేద్దాం అనుకున్నారు. ఆంధ్ర పోలీసులు చంద్రబాబు నాయుడు గారు అంత మంచివాళ్ళు కాదు కదా వీళ్ళు. ఆ ఎమ్మెల్యేకి ఏ విధంగా సత్కారం చేశారో చూసాం కదా మనం. పిరికి వాళ్ళు ఎప్పుడైనా కూడా కేకలు ఎక్కువ వేస్తారు. పనిమంతుడు మాటల కంటే చేతల్లో పని చూపిస్తూ ఉంటాడు. అతనికి కావాల్సిన పని పూర్తి కావాలి. పిరికాడేంటి, ఇతను పెద్ద పెద్దగా అరిశాడంటే మిగిలినంతా తనకల్లి చూస్తే ఇతను ధైర్యవంతుడు కావాలని చెప్పని భయపడతారని ఊహించుకుని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. పనిమంతుడు పనులు తీసుకెళ్తూ ఉంటాడు, ఇంకో పనికి వెళ్తాడు ఈ పని అయిపోయిన తర్వాత. ఈ పనికి మాలిన వాళ్ళు ఎందుకంటే ఏం చేస్తారు ఇంకా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్లో చెప్పేవాడు కదా ఇలా నలుగురు గురించి చెప్పేవాడు కదా. ఆ తర్వాత సొంత చెల్లెలు కట్టుకున్న చీరల మీద మాట్లాడిన మహానుభావుడు, పచ్చ చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తుంటే మాట్లాడిన ఇతను, సొంత తల్లిని చెల్లిని వర్రా రవీందర్ రెడ్డి, అలాగే డాక్టర్ సునీత గారిని, అతను రాసిన విషపరాతలు, అతను చిత్రీకరించిన విధానం ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి ఖండించాడా? మహిళల మీద అతనుకున్న విలువ అలాంటిదా? డాక్టర్ సుధాకర్ గారి సతీమణి గురించి కానీ, తల్లిగారి గురించి కానీ, లేకపోతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం సతీమణి గురించి కానీ, వాళ్ళ పిల్లల గురించి కానీ, మిగిలిన చనిపోయిన చంద్రయ్య గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఎవరి గురించి కానీ, వాళ్ళకి యొక్క బంధువుల గురించి కానీ, అంటే భార్య కావచ్చు, తల్లి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల సంగతి గురించి కానీ
ఏ రోజైనా ఎవరింటికైనా వెళ్ళి అతను పరామర్శ చేశాడా? గంజా బ్యాచ్ దగ్గరికి వెళ్ళాడు, అవునా? గాంజా తీసుకొని ఒకళ్ళు పాటాడుకుని ఒక అతను చంపేస్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. రషీద్ వాళ్ళ దగ్గర వినుకోండి. అతను అధికారంలో రౌడీ షీటర్లు, అంటే రౌడీ షీటర్లు, గాంజా బ్యాచి, కల్తీ సారా అమ్మేవాళ్ళు, స్మగ్లర్లు, హంతకులు, వీళ్ళు తప్ప ఇంకోరు కనపడరు కదా అతనికి. తెనాలిలో జాన్ విక్టర్ని వెళ్ళి కలిసి రావడం మనం చూసాం. అదే కదా వాళ్ళు. అందుకే నేను చెప్తుంది, అతను ఎలాంటి వాళ్ళని కలుస్తున్నాడు, అతను రాజకీయం ఏ విధంగా చేస్తున్నాడు కళ్ళ ముందు కనపడతా ఉంది కదా. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు సత్యమూర్తి గారు. అధికార కూటమి నాయకులే కన్ఫ్యూజ్లో ఉన్నారు. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాజకీయ సమాధి వాళ్ళు కట్టేశారు. ఎప్పుడు జైల్లో కూర్చోబెడతారని ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళ బాధ్యతలు నిర్వహిస్తే వాళ్ళు సర్వశక్తులు పట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ప్రజలు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి మర్చిపోమ్మని, అతని పేరు ప్రస్తావన చెయ్యొద్దని, అతను ఊసు తలవద్దని, అతని గాలి కూడా మాకు సోకొద్దని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ఎవరిది? కర్తవ్యం ఎవరి చేతుల్లో ఉంది? ప్రజల అభిప్రాయాన్ని మన్నించాల్సింది ఎవరు? వాళ్ళు హత్యలు చేయమంటలేదే, దోపిడీ చేయమంటలేదే, వాళ్ళు న్యాయం కోరుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మీరు తీసుకోవాల్సిన చర్యల గురించి వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మీకు చేయూత ఇవ్వడానికి ముందు ఉంటున్నారు, మీ ఎంట నడవడానికి సిద్ధపడి ఉన్నారు. త్యాగం చేసిన రైతులు సిద్ధంగా ఉన్నారు, ఈరోజు చదువుకున్న పిల్లలు సిద్ధంగా ఉన్నారు, అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు. మీకేం కావాలి? ఇంకా ఎవరు కావాలి మీకు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇది ప్రజల ప్రశ్న. నేను అడిగిన దాంట్లో ఒకదానికి సమాధానం చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి అనే అతను భూస్థాపితం అయిపోయాడు రాజకీయంగా. మీరు ఇంకా అతను లేపి ప్రాణం పోయాలి, మీరు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? దెయ్యాన్ని బట్టి బిరడాలో పెడతారని వాళ్ళు చిన్నప్పుడు మనకు తెలియకుండా, అమ్మో దాన్ని భూమిలో పాతి పెడతారు, అది ఓపెన్ చేయకూడదు అంటారు. వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఒక్క మాట చెబుతాను, గమనించండి. 2012 నుంచి అతను జైల్లో ఉన్నాడు. 2013 సెప్టెంబర్ 23వ తారీఖున అతనికి బెయిల్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే 12 సంవత్సరాలు పూర్తి అయిపోయి 13వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది కదా, తన కేసులు సంబంధించి ఈరోజు అది ట్రయల్స్ కూడా రాకుండా చేయగలిగిన వాడు పిచ్చోడా, అమాయకుడా సత్యమూర్తి గారు? ఎంత తెలివిగలవాడైతే, ఎంత క్రిమినల్ మైండ్ ఉంటే ఈ రోజు వరకు అలా చేసుకుంటూ వస్తున్నాడు? అతను మాట్లాడే ప్రతి మాట కూడా అతను పిచ్చోడని మనం అనుకుంటే మనకంటే పిచ్చాడు ఎవరు ఉంటారు. అతను డైవర్షన్ పాలిటిక్స్ కోసమే, అతనికి తెలియక కాదు, ఈ స్క్రిప్ట్ అతను చెప్పి రాయించుకునేదే చదివేది అతనే. మనకు అభివృద్ధి గురించో ఇవన్నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటే, వచ్చే పెట్టుబడుల గురించో, అమరావతి గురించో వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటే 11 స్థానాలకి పరిమితం అయిపోయినాడు. ఇక అతని గురించి మాట్లాడుకోరన్న ఉద్దేశంతో ఇవన్నీ బయటికి తీసుకొస్తా ఉన్నాడు. వీళ్ళందరినీ ఇట్లా రెచ్చగొడతా ఉన్నాడు. కాబట్టి అతను ఆ మాటలు పట్టించుకోవద్దు, చేతల ద్వారా చూయించండి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళ అభిప్రాయానికి 100% నేను మద్దతు ప్రకటిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.